నమస్తే తెలుగు ఫిలిం ఫోరం కు వెల్కమ్. మంచి మూవీ అప్డేట్స్, గుంటూరు కారం గురించి స్పెషల్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈగల్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 9న ఆ సినిమాని సోలోగా విడుదల చేయడానికి సహకరించాలనే ఒప్పందంపై నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో సంక్రాంతి బరిలో 4 సినిమాలు నిలిచినట్టయింది. ఈ నిర్ణయం పరిశ్రమకు మేలు చేస్తుందని సినీ పెద్దలు చెప్పారు. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగతో పాటు ఈగల్ చిత్రాలు ఒకేసారి సంక్రాంతి సందర్భంగా విడుదల తేదీని ఖరారు చేశాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే దేనికి తగినన్ని థియేటర్లు దొరకవని, ఆ ప్రభావం వసూళ్లపై బలంగా ఉంటుందనే ఆందోళన వ్యాపార వర్గాల్లో వ్యక్తమైంది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్ రాజు గారు మాట్లాడుతూ, గత 6 నెలలుగా ఎవరికి వారు వాళ్ళ సినిమాల తేదీని ప్రకటించారు. మా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రం కూడా మేము వాయిదా వేశాం. అయితే ఇప్పుడు 5 సినిమాలు బరిలో నిలిచాయి. దాంతో నిర్మాతల్ని సమావేశపరిచి ఎవరికి వీలున్నా వాయిదా వేయండి అని కోరాం. 3 రోజులుగా జరుపుతున్న చర్చల్లో టీజీ విశ్వప్రసాద్ తన ఈగల్ వాయిదాకి అంగీకారం తెలిపారు. వాణిజ్య మండలి నుంచి ఆ సినిమాకు పోటీ లేని విడుదలకు సహకారం అందించాలని నిర్ణయించుకున్నాం. అందుకు ఒప్పుకున్న హీరో రవితేజ, నిర్మాత విశ్వప్రసాదులకు కృతజ్ఞతలు తెలిపారు దిల్ రాజు గారు. అన్నిటికీ తగిన న్యాయం జరగదు. ఏ సినిమా బాగుంటే అదే సంక్రాంతి తర్వాత ఆడుతుందనే అభిప్రాయంతోనే మేము ఈ పని చేశాం. ఆ పోటీని దృష్టిలో పెట్టుకునే తాను నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కూడా వాయిదా వేశామని చెప్పారు దిల్ రాజు గారు. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్, ఆలయన్, విజయ్ సేతుపతి, మేరీ క్రిస్మస్ జనవరి 12న విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. కానీ తెలుగులో వస్తాయా లేదా అన్నదానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. విష్ణు విశాల్ హీరోగా రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన లాల్ సలాం ను సైతం సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించి కొన్ని రోజుల క్రితమే వాయిదా వేశారు. ఇతర భాషా చిత్రాలు సందడి చేయనున్నాయి. విక్రమ్ హీరోగా రంజిత్ తెరకెక్కించిన తంగాలన్, రాజు దుస్సా దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్ర పోషించిన 105 మినిట్స్ అదే రోజున రిలీజ్ కానున్నాయి. లాల్ సలాం ను కూడా అదే డేట్ కు తీసుకురానున్నట్లు సమాచారం. మోహన్ లాల్ నటించిన మలై కోటై వాలీబాన్, హృతిక్ రోషన్ ఫైటర్ జనవరి 25నే రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే థియేటర్లో విడుదలై సందడి చేసిన పలు సినిమాలు ఓటీటీ వేదికల్లో కూడా రానున్నాయి. హాయ్ నాన్న, తేజాస్, 90s ఇట్లాంటి సినిమాలు జనవరి 5, 11న ఓటీటీలోకి వచ్చి సంక్రాంతికి మరింత సంబరాన్ని పెంచనున్నాయి. ఇప్పుడు గుంటూరు కారం స్పెషల్ అప్డేట్ చూద్దాం. గుంటూరు కారం చిత్ర బృందం కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యుఎస్ఏ థియేటర్లో లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ను విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని సినీ లాంచ్ ప్రీమాంట్ 7 సినిమాస్ స్క్రీన్ పై వేడుక దృశ్యాలు ప్రదర్శితం కానున్నాయి. సినీ వేడుకలు వెండితెరపై కనిపించనుండడం చిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. ఆ సెలబ్రేషన్స్ ఎప్పుడుంటుందనే వివరాలు చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. ఈ నెల 5న హైదరాబాద్ లో ఉండొచ్చని సమాచారం. ఇంకా డేట్ టైం గుర్తు పెట్టుకోండి అంటూ గుంటూరు కారం సినిమాపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు నిర్మాత నాగవంశి. ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయిందని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. చూడగానే మజా వస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఈల వేయాలనిపిస్తుంది, బ్లాక్ బస్టర్ బొమ్మ లోడింగ్ అని పేర్కొన్నారు. ఈ మాట చెప్పిన రోజు జనవరి 4, సమయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉండనుంది. ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ పూర్తయింది. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ వచ్చే ఫైట్ లో ఇద్దరు సూపర్ స్టార్స్ ను చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం అని నాగవంశి ఇటీవల సోషల్ మీడియా చిట్ చాట్ లో తెలిపారు. ఇంకా ప్రొడ్యూసర్ మాట్లాడుతూ, చాలా కాలం నుంచి మహేష్ తో పనిచేయాలనుకుంటున్నా. గుంటూరు కారంతో అది నెరవేరింది. సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉండనుంది. చాలా సినిమాల్లో బాలనటుడిగా ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జా హీరోగా మారిన సంగతి మనందరికి తెలుసు. అతడి తాజా సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలగానున్నాయి. మరోవైపు అగ్ర హీరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం అదే రోజున విడుదలవుతుందని మనందరికీ తెలుసు. ఒకప్పుడు మహేష్ బాబు కొడుకుగా నటించిన తేజ ఇప్పుడు ఆయనకు పోటీ ఇవ్వనున్నాడు. ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీనిపై తేజ స్పందించారు. సూపర్ స్టార్ తో పోటీ ఏంటి, ఆయనతో పోటీ కాదు, ఆయనతో పాటు అని సమాధానం ఇచ్చాడు. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు ఆల్ ది బెస్ట్, మేము 2 సినిమాలు చూస్తాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. బాగా చెప్పావంటూ ప్రశాంత్ వర్మ సైతం కామెంట్ పెట్టాడు. దర్శకుడు వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన యువరాజు సినిమాలో మహేష్ తండ్రి, తేజ కొడుకు. అంతకుముందు రాజకుమారుడులోనూ సందడి చేశారు. చూడాలని ఉంది, కలిసుందాంరా, ప్రేమ సందడి, ఇంద్ర, బాలు తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు తేజ సజ్జా. ఓ బేబీలో ఓ కీలక పాత్ర పోషించాడు. జాంబిరెడ్డితో హీరోగా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నాడు. అయితే మహేష్ బాబు సినిమా, తేజ సినిమా 2 సినిమాలు ఒకే రోజున రాబోతుండడంపై కొంతకాలం చర్చ కొనసాగింది. హనుమాన్ వాయిదా పడే అవకాశాలున్నాయంటూ పలు వెబ్సైట్లు కథనాలు రాశాయి.
అయితే జనవరి 12న విడుదల చేస్తున్నట్లు తామే ముందు ప్రకటించామని, ఇప్పటికే పంపిణీకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని, తమ సినిమాను పోస్ట్ పోన్ చేయలేని పరిస్థితి నెలకొందని ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో కరాఖండిగా చెప్పిండు. ఇక మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో ఇప్పటికే అనేక వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొట్టగా ఇప్పుడు మరికొన్ని విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. యాక్షన్ అడ్వెంచరస్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాను 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తున్నారంటూ టాక్ మొదలైంది. ఇప్పటి వరకు ఈ స్థాయి బడ్జెట్ లో ఏ భారతీయ సినిమా రూపొందలేదు. గుంటూరు కారం పూర్తయిన వెంటనే కాస్త విరామం తీసుకుని రాజమౌళి స్క్రిప్ట్ ను మహేష్ విననున్నారు. సినిమా మొదలు పెట్టే ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన విషయాలను జక్కన్న స్వయంగా ప్రకటిస్తారు. మహేష్ బాబు సినిమా విషయంలో ఇదే పద్ధతిని పాటించనున్నారట. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనవరి చివరికి పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధమవుతుందని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవుతాయని చెప్పారు. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగతో పాటు ఈగల్ చిత్రాలు ఒకేసారి సంక్రాంతి సందర్భంగా విడుదల తేదీని ఖరారు చేశాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే దేనికి తగినన్ని థియేటర్లు దొరకవని, ఆ ప్రభావం వసూళ్లపై బలంగా ఉంటుందనే ఆందోళన వ్యాపార వర్గాల్లో వ్యక్తమైంది. సో ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం తెలుగు ఫిలిం ఫోరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట కొట్టండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ టీమ్ TFF.